హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఎండలు ఎలా ఉన్నాయి? అందరికీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అయితే మన వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం క్యాస్ట్ ఐరన్, అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవి చూస్తాం అనమాట. ఇందాక అది దోశల ప్యాన్ వచ్చేసి 1845. ఇది కూడా ఒక దాకలాగా అనమాట. ఇది వచ్చేసి 2245. ఇది కొంచెం చిన్న సైజు క్యాస్ట్ ఐరన్ అనమాట. 1300 చేంజ్ వచ్చింది. ఇవన్నీ నాన్ స్టిక్ అనమాట. ఇక్కడ కొన్ని క్యాస్ట్ ఐరన్స్కి వాళ్ళే సీజనింగ్ చేసి ఇచ్చేస్తున్నారు, కొన్ని అయితే మనం చేసుకోవాలి. ఒకసారి వాళ్ళు చేసి ఇచ్చినా కూడా మనం కొంచెం ఆయిల్ అవి రాసి స్క్రబ్బర్ పెట్టి స్క్రబ్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇవన్నీ నాన్ స్టిక్ అనమాట. ఫ్యూచర్ హాకిన్స్ బ్రాండ్ అనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసి ట్రైప్లై కుక్కర్స్ అనమాట. ట్రైప్లై అంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది కదా, అందులోని హాకిన్స్ కొంచెం కాస్ట్లీ బ్రాండే, సో కొంచెం కాస్ట్లీ అనిపించవచ్చు మనకి. ఇక్కడ ఎఫోర్డబుల్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూడొచ్చు మనం. వీడియో ఫ్రంట్కి వెళ్ళి కొద్ది అవి కూడా ఉంటాయి, చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియో వచ్చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబర్సే చూస్తున్నారంటే లైక్ అండ్ కమెంట్ కంపల్సరీ చేయండి. సో ఇది వచ్చేసి శాండ్విచ్ మేకర్ లాగా లేదా బార్బిక్యూ ప్యాన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి అప్పాలన్నమాట, అప్పాలు వేసుకోవచ్చు. ఇవన్నీ నాన్ స్టిక్. ఇది వచ్చేసి ట్రైప్లై స్టీల్ ప్యాన్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అనమాట. సో వాటి మీద ఎలా వస్తాయి దోశలు అనేది నాకు తెలియదు, నిజంగా బాగానే వస్తాయని చెప్తున్నారు వాళ్ళు, అసలు ఆ స్టిక్ అవ్వవు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి హాకిన్స్ మళ్ళీ ప్యాన్ టైప్ వచ్చింది. మనం కర్రీస్ వండుకోవచ్చు, ఫ్రైస్, పాస్తా, నూడిల్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సాస్ ప్యాన్ అనమాట. టీ కాచుకోవచ్చు, సాస్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా టీ కాచుకునేదే. సో హాకిన్స్ అన్నీ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి నేను ముందు చెప్పినట్టు. ఇవన్నీ ఇప్పుడు అందరూ కూడా అల్యూమినియం నుంచి షిఫ్ట్ అయిపోయి స్టెయిన్లెస్ స్టీల్లోకి వస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్తో పాటు క్యాస్ట్ ఐరన్ కూడా చాలా మంచిది అంటున్నారు. కాకపోతే క్యాస్ట్ ఐరన్లో కుక్ చేసుకున్న వెంటనే తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనం కుక్ చేసుకుని కూడా అందులోంచే సర్వ్ చేసేసుకోవచ్చు, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్యాన్స్ అయితే చాలామంది యూజ్ చేస్తాం చూశాను నేను. ప్యాన్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట కుకింగ్కి. యాక్చువల్గా నేను కూడా తీసుకున్నాను వినోద్ బ్రాండ్లో స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. అవి నేను యూజ్ చేసి మీ అందరికీ రివ్యూ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అందరూ నాన్ స్టిక్ ఇంకా అల్యూమినియం అయితే ఫుల్గా అవాయిడ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ మ్యాపిల్ బ్రాండ్ వాళ్ళది అనమాట. బిర్యానీ పాట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మంది వస్తే సాంబార్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 3 సైజెస్లో వచ్చినాయి. 3 సైజెస్ ప్రైజెస్ నేను మెన్షన్ చేశాను. ఇవి వచ్చేసి స్టీమర్ కుక్కర్స్ అనమాట. ఇవి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఎప్పుడు స్టీమ్ అవుతూ ఉండాలి కదా, రైస్ వేడివేడిగా ఉండాలని చెప్పి అట్లా స్టీమ్ చేసుకునేవి. ఇంకోటి ఏంటంటే మేయర్ బ్రాండ్ కూడా చాలా కొంచెం అంటే ప్రైజీగానే ఉంటుంది. మనకి ఇక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా బ్రాండ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా మంచి బ్రాండ్స్ అనమాట. లైక్ వినోద్, మ్యాపిల్, కిచెన్ ఎసెన్షియల్స్, ప్రెస్టీజ్, ఇవన్నీ కొంచెం బడ్జెట్లో వచ్చాయన్నమాట. మేయర్ వచ్చేసి కొంచెం కాస్ట్లీయే. మేయర్ వచ్చి ఇంకా హాకిన్స్, బర్గ్నర్, ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉండే. సో ఎవరిష్టం వాళ్ళది, మీరు చూసుకుని తీసుకోండి. చూడండి అసలు ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఎలా మెరిసిపోతుందో. ఇవన్నీ మనకి మనం మెయింటైన్ చేసి బట్టి ఉంటాయన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ అయితే అసలు మనం లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా క్యాస్ట్ ఐరన్. సో అల్యూమినియంలో ఏంటి అంటేనంట, యాక్చువల్గా మనం కుక్ చేస్తాం కదా, దాంట్లో 1 mg కానీ ప్రతి కుకింగ్కి 2 mg అల్యూమినియం మన ఫుడ్లో అయితే కలిసిపోయి మన పొట్టలోకి వెళ్ళిపోతుందంట. సో అది వెళ్ళడం వల్ల క్యాన్సర్స్ అవి వస్తున్నాయని చెప్పి చాలా వరకు 90% వరకు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు అల్యూమినియం అయితే. నాన్ స్టిక్ కూడా ఎట్లా అంటే, నాన్ స్టిక్లో కూడా మంచిగా ఉంటాయి. అవి తీసుకున్నా కానీ నాన్ స్టిక్ ఒక టైం వచ్చేసి పైన లేయర్స్ కింద ఊడిపోద్ది కదా, ఆ ఊడిపోయినప్పుడు మాత్రం అస్సలు వాడకూడదు. అప్పటి వరకు సేఫే నాన్ స్టిక్. సో మీరు ఎవరైనా అలా యూజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ పాడైపోయిన నాన్ స్టిక్ని అయితే తీసేయండి.
నేను ఇక్కడే కొనుక్కోండి అని చెప్పి నేనేమీ రిఫర్ చేయట్లేదు, కానీ మీకు ఇక్కడ నచ్చితే తీసుకోండి. ప్రొడక్ట్స్ అన్నీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా క్లియర్గా చూపిస్తున్నాను ప్రైజెస్తో పాటు. సో ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్ అనమాట. వినోద్ బ్రాండ్ కొంచెం ఎఫర్టబుల్గానే ఉంటుంది. ఈ కుక్కర్స్ వచ్చేసి బాగా ప్రీమియం అనమాట, సో కొంచెం ప్రైజీగా ఉండే. మళ్ళీ ఇందులో కూడా నార్మల్వి కూడా ఉన్నాయి. సో చూడండి, మీకు ఏమన్నా తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అయితే ఒకసారి విజిట్ చేసి అన్నీ చూడండి. మీకు అన్ని బ్రాండ్స్ చూడండి. మనం ప్రైజీ బ్రాండెడ్ అనుకుంటాం, కానీ నిజంగా అంటే నా వ్యూ అనమాట ఇది. బ్రాండ్ ఇంకొకటి ప్రైజ్ మనం పెడితే నిజంగా ఆ వస్తువు పాడవడం అనేది నిజంగా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను చూసినంత వరకు నార్మల్వి మనం తీసుకుంటాం కదా, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీలే ఉందనుకోండి, జస్ట్ 300-400లో వచ్చేసివి ఉంటాయి. అవే 1000స్లో అంటే 10,000 అట్లా ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. బర్గ్నర్ వాళ్ళది ఇది స్టీల్ కుక్కర్ అనమాట, ఆఫర్లో పెట్టారు. ఎంఆర్పి 2500 అయితే 1865కి వచ్చింది. ఇది గ్రీన్ చెఫ్ వాళ్ళది మొత్తం సెట్ అనమాట. 5 లీటర్స్, 3 లీటర్స్, ఇంకా 2 లీటర్స్ అనుకుంటా. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కుక్కర్స్ కూడా అల్యూమినియం వాడతాం మానేశారు, సో చూసుకోండి అందరూ వీలైతే. ఇది వచ్చేసి మనకి రోటీ మేకర్, రోటీస్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు కదా. ఇది నాన్ స్టిక్ మ్యాపిల్ వాళ్ళది. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చేసి మనకి 1500 పడుతున్నాయి. ప్యాను, ఫ్రై ప్యాను, ఇంకా నార్మల్ దాకాలాగా వచ్చేది ఒకటి అనమాట. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇవి కూడా సెట్ ఆఫ్ 3 ఇవి 1700 పడుతున్నాయి అనమాట. మ్యాపిల్ వాళ్ళవి, సెమోరా వాళ్ళవి చాలా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మళ్ళీ బిర్యానీ హండీ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది కూడా ఆఫర్లో ఉండే. యాక్చువల్గా తీసుకుందామని ట్రై చేశాను నేను, కానీ అంత పెద్ద వంటలు చేస్తామా అని చెప్పి డౌట్ వచ్చి, ఏమో మ్యాక్సిమం చుట్టాలు అవి వచ్చినప్పుడు యూజ్ అవుతాయి అనుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వద్దులే అని చెప్పి ఇంక తీసుకోలేదు. ఇది కిచెన్ ఎసెన్షియల్స్ అనమాట. ఇది కూడా కొంచెం మనకి బడ్జెట్లో వస్తుంది అనమాట. ఫ్రై ప్యాన్ వచ్చేసి 833. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, మీరు సైజెస్ బట్టి తీసుకోండి. 16 సెంటీమీటర్స్, 18, 20, 24, 22, 26 అట్లా సైజెస్ ఉన్నాయన్నమాట. మామూలుగా ఒక 2-3 మెంబర్స్కి కుక్ చేసుకునేలాగా అయితే 24 అట్లా ఉంటే బెటర్. ఇంకా చిన్నవి అంటే మనకి ఈ ఆమ్లెట్స్ వేసుకొని ఇలాగా, లేకపోతే ఎగ్ బుజ్జి అట్లాంటి వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. కొంచెం ఫ్లెక్సిబుల్గా తిప్పుకోవడానికి ఉండాలి కదా. ఇవి వచ్చేసి అప్పాలు వేసుకుని ఇలాగా నాన్ స్టిక్ అనమాట, ప్రెస్టేజ్ వాళ్ళవి. సో ఇవి కూడా నాన్ స్టిక్. నేను ఎక్కువగా చాలా వరకు స్టెయిన్లెస్ స్టీల్ మీద ఫోకస్ చేస్తాను, ట్రై చేశాను. ఇంకా క్యాస్ట్ ఐరన్ కూడా చూపిస్తాను, అన్ని డీటెయిల్ ఒక వీడియో పెడతాను. ఇవి జస్ట్ నార్మల్గా మీకు పైన లైక్ వీటి కంపెనీస్ చూపించి మీకు చూపిద్దామని చెప్పి తీసాను అనమాట. ఇందాక చూపించింది కొంచెం చిన్న సైజు, ఇది కొంచెం పెద్ద సైజు ప్రెస్టేజ్లో. సో ప్రైజెస్ అయితే వ్యారీ అవుతాయి కదా సైజెస్ బట్టి. సో ఇవన్నీ నాన్ స్టిక్ మళ్ళీ. సో మీరు కూడా ఎవరైనా చేంజ్ చేద్దాము అనుకునే వాళ్ళు, పాత గిన్నెలు మార్చేసి కొత్తవి తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా ఉండే. మీరు ఇచ్చేసిన వాటికి అంత ప్రైస్ అయితే ఉందా, దాని ప్రైస్ అంతా మీరు ఇక్కడ వస్తువులు అయితే తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ వాళ్ళది 3 కాంబో సెట్ అనమాట. ఆఫర్లో రన్ అవుతుంది. ఇది 2450 పడుతుంది. ఇవి కూడా అంతే, ఒక సాస్ ప్యాను, ఒక ఫ్రై ప్యాను, ఇంకా ఒక దాక కింద వచ్చిందనమాట. చూసారా, ప్రెస్టేజ్ కుక్కర్స్ మీద ఫ్లాట్ 15% అనమాట ఎంఆర్పి మీద. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ 365 డేస్ ఏదో ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఇది సోను కంపెనీ వాళ్ళది. వీళ్ళైతే అప్ టు 40% ఇస్తున్నారు ఎంఆర్పి మీద. సో మీరు ఆఫర్స్ కూడా చూసుకుని మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుని కొనుక్కోండి. చాలా రీజనబుల్గానే వస్తాయి ఇక్కడన్నీ. ఇవి వచ్చేసి కొంచెం షో లాగా ఉంటుంది అనమాట, షో పీసెస్. కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ కింద బ్రాస్ కోటింగ్ అట్లా ఇస్తాడనమాట. సో ఇవన్నీ సర్వింగ్కి అయితే బాగా యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి అల్యూమినియం అనమాట. ఇది అల్యూమినియం బాక్సే, 150 రూపీస్ అనమాట. ఇదివరకు ఇలాంటివి చూసేవాళ్ళం. ఇది చిన్న దాకా, ఇది 490 per kg అనమాట. మీకు వెయిట్ బట్టి నాకు తెలిసినంత వరకు 100 అట్లా పడద్దేమో. నేను నార్మల్గా జస్ట్ రౌండ్ ఫిగర్గా చెప్పాను మీకు. ఇందులోనే సైజెస్ ఉంటాయన్నమాట.
ఎంత సైజు కావాలితే అంత సైజు ఉంటుంది మీకు. ఇదైతే 9 సైజ్ అనమాట. వీటికి సరిపడా ప్లేట్స్ కూడా ఐ మీన్ అక్కడే దొరుకుతున్నాయి మీకు. ఇందులో కూడా చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఒకటి పీస్ వైజే ఇచ్చారు, ఒకటి పర్ కేజీ వైజ్ ఇచ్చారు. ఇది చూడండి 470 పర్ కేజీ అనమాట. సో ఇదైతే పీస్ వైజ్ ఇచ్చారనమాట. 230 పీస్ అనమాట. ఇది ఇందాక చూపించిన దాని లాంటిదే ఇది కూడా. ఇది వచ్చేసి పీస్ వైజ్. కొన్ని అలా పీసెస్ వైజ్ ఉంటాయి, కొన్ని పర్ కేజీ వైపు ఉంటాయి అన్నమాట. సో స్టీల్లో కూడా అంతే, పర్ కేజీ ఉండేవి పర్ కేజీ ఉంటాయి, సింగిల్ పీస్కి వచ్చేలాగా అది కూడా ఉంటుంది. మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఏదైనా సరే. ఇక్కడనే కాదు ఎక్కడైనా కొంచెం చూసుకుని ఆఫర్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయా దాన్ని బట్టి చూసుకుని తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. నేను వన్ ఆఫ్ ద టిప్ లాగా చెప్తున్నాను. ఇందులో చూడండి సైజెస్ చూపిస్తున్నాను అనమాట. నేను పెద్ద నుంచి చిన్న వరకు అన్ని సైజెస్ ఉండే. ఇది వచ్చేసి 630 రూపీస్ అనమాట. ఇవన్నీ బిర్యానీస్ అట్లా వేసుకునేలాగా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నిజంగా ఇది వరకు కొంచెం చిన్న స్టోర్ కింద ఉండే, కానీ ఇప్పుడు చాలా పెద్ద స్టోర్ చేసేసారు. ఇవన్నీ నాన్ స్టిక్ అనమాట, ఇండక్షన్ బేస్ వస్తాయి అన్నమాట వీటికి. సో ప్రైజెస్ నేను మెన్షన్ చేశాను. నాన్ స్టిక్ వాడాలి అనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ రీజనబుల్ కాస్ట్ అనే నేను చెప్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్గా అల్యూమినియంవి, అల్యూమినియం ఫ్రై ప్యాన్ అనమాట. 379 రూపీస్. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి 4, 5. ఇది వచ్చేసి మూకుడు అనమాట. ఏమైనా డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి లేదా షాలో ఫ్రై చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి టీ పెట్టుకోవచ్చు, ఇంకా పాలు కాచుకోవచ్చు. ఇది 450 పర్ కేజీ. ఇట్లాంటిది నేను స్టీల్ది ఒకటి వాడుతున్నాను అనమాట. ఇదే ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు. నిజంగా టీ పెట్టుకోవడానికి కానీ పాలు కాచుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నిజంగా హ్యాండిల్ కూడా మనం పడిపోద్దేమో అనుకుంటాం, కానీ అట్లా ఏం పడదు. మనం కొంచెం కరెక్ట్గా పెట్టి అందులో ఏమైనా బరువు పాలేస్తే అసలు పడదు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు కొంచెం చెయ్యది తగిలితే పడుతుంది. కానీ ఇది వచ్చేసి ఐరన్ ప్యాన్స్ అనమాట. పైదేమో అల్యూమినియం. ఇక్కడ బిర్యానీస్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేస్తానికి అవి కూడా చాలా పెద్ద సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను చెప్పాను కదా 80 kgs వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి అని. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. సో ఇవి సీజనింగ్ చేసేసి పెట్టినవే వాళ్ళు. మీరు చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకుని తీసుకోండి. కాకపోతే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒకసారి సీజనింగ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. 760 పడింది అది. ఇది నార్మల్ ఐరన్ షీటెడ్ అనమాట. ఇవన్నీ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ కొంచెం కాస్ట్లీ కదా. సో ఇవి వచ్చేసి ఇది చిట్టి ఇడ్లీ పాత్ర అనమాట. మా ఇంట్లో ఉంది. నేను మా బుడ్డిగాడికి ఇందులోనే వేస్తాను అనమాట. వాడు అక్కడికి అయితే ఇట్లా చిన్న ఇడ్లీ పాత్ర అయితే బెటర్ కదా, పెద్ద పాత్ర పెట్టి కంటే కూడా ఇది బెటర్ అని నా ఫీలింగ్. ఇది వచ్చేసి డబ్బులు పెట్టి అనుకోవచ్చు, ఇంకేమైనా దాచుకునేలాగా వాడుకోవచ్చు. ఏదైనా ఇది వరకు ఉండేవి, ఇప్పుడు అంత కనిపించట్లేదు. కానీ ఇదిగోండి, ఇవన్నీ బిర్యానీస్ వేసుకునేలాగా పెద్ద పెద్ద పాత్రలు అనమాట. ఇది 490 పర్ కేజీ. కొంచెం పలుచగానే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు చాలా లో కాస్ట్లోనే వచ్చేస్తాయి మీకు. ఇవి కూడా పాలు కాచుకోవడానికి చాలా బాగుంటున్నాయి. బేస్ వచ్చేసి బ్రాస్ కాపర్ కోటింగ్ ఉంటున్నాయి కదా, ఆ కోటింగ్ ఉన్నవి ఏమన్నా కాచుకోవడానికి అవి కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. సెట్ వైజ్ అనమాట. 3 అంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి నార్మల్ షో పీసెస్, రెస్టారెంట్స్లో వాడతారు కదా, వీటిని కర్రీస్కి అట్లా పెట్టుకునేలాగా అలా అనమాట. ఇవన్నీ అవే ఉన్నాయి. కింద వచ్చేసి ఈ స్టీల్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుందనమాట మెరుస్తూ. ఇవన్నీ అవే చిన్నవి ఏమన్నా కాసుకోవడానికి, వేడి చేసుకోవడానికి అట్లా అనమాట. నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు ఇందులో. చిన్నవి అనమాట. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అందుకే కాస్ట్లీగా అనిపిస్తున్నాయి. నేను మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్వి, క్యాస్ట్ ఐరన్వి డిఫరెంట్గా వీడియో తీసి పెడతాను. ప్రతి కంపెనీవి, మేయర్వి డిఫరెంట్గా, బర్గ్నర్వి డిఫరెంట్గా, వినోద్వి డిఫరెంట్గా అట్లా సెపరేట్గా తీసి పెడతాను. అంటే అన్నీ ఒకే వీడియోలో అంటే వీడియో బాగా లెందీ అయిపోతుందని చెప్పి ఇలా విడివిడిగా పార్ట్స్ ప్రకారంగా పెడుతున్నాను. ఫైనల్గా మొత్తం అన్నీ కలిపి కూడా మొత్తం టూర్ లాగా ఒకటి పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా చెక్ చేయలేని వాళ్ళకు ఉంటే వాళ్ళకి రికమెండ్ అవుతాయి కదా, వాళ్ళు కూడా చూసేలాగా. అంటే పార్ట్స్గా అయితే తెలియదు కదా, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడాలి అని కొంతమందికి. సో అట్లాంటి వాళ్ళకి నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. ఇవన్నీ స్టీల్ క్రాఫ్ట్ వాళ్ళవి అనమాట, స్టెయిన్లెస్ స్టీల్.
ఇవి కూడా ఏదన్నా పాలు కాచుకోవడానికి, లేకపోతే సర్వింగ్కి, సాంబార్ వేటికి, సర్వింగ్కి లేదా పప్పులు నానబెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో కూడా అంటే దేంట్లోనన్నా క్వాలిటీస్ అయితే డిఫరెంట్ ఉంటున్నాయి. ప్రతి వెరైటీలోని మీరు క్వాలిటీ కావాలి అనుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా అయితే వెళ్ళాలి. సో ఇది కూడా ఇండక్షన్ బేస్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. వీటిలో కుక్ చేసిన మాడం అనమాట. సెమోరో వాళ్ళవి కూడా చాలా వరకు చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి కుక్కర్ అనమాట, అల్యూమినియం కుక్కర్. 680 రూపీస్ పడుతుంది ఆఫర్లో. మేబీ ఇది నాకు తెలిసినంత వరకు 3 లీటర్స్ అనుకుంటున్నాను నేను. స్టాహిల్ వాళ్ళవి కొంచెం కాస్ట్లీయే, ప్రైజీయే, కానీ చాలా బాగా మన్నుతున్నాయి అన్నమాట. సో గ్రీన్ చెఫ్ వాళ్ళది 3 లీటర్స్, ఇది కూడా ఆఫర్లో ఉన్నాయి. 645 రూపీస్ పడింది. సో ఎవరికైనా కుక్కర్స్ ట్రై చేద్దాము అనుకుంటే మాత్రం ఇక్కడ ఆఫర్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీలైనంత వరకు నా సజెషన్, నా టిప్స్ అయితే మాత్రం కొంచెం తీసుకునే వాళ్ళు, కొత్తగా తీసుకుందాం అనుకునే వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్కి వెళ్ళడం అనేది బెటర్ అని నా ఫీలింగ్. అల్ట్రా వాళ్ళవి ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. బర్గ్నర్, మేయర్, క్రొక్లైల్ అలా కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్. ఇది వచ్చి మినియేచర్ ఆర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కుక్కర్ చాలా బాగుంది, హాకిన్స్ వాళ్ళది. ఖచ్చితంగా అందరూ దీన్ని అయితే చూసి అయితే వెళ్తున్నారనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఫ్రిడ్జెస్, ఏసీ, కూలర్స్, గీజర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మిక్సీస్, ఇంకా హీటర్స్, కరెంట్ కుక్కర్స్, ఇంకా అన్నీ A to Z అన్ని కిచెన్కి, ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉండే. ఇది కూడా సోను వాళ్ళది ఆఫర్లో రన్ అవుతుంది, 40%. ఇండక్షన్ బేస్డ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. ఇది కుక్ చేసుకోవచ్చు మనం ఇందులో, అట్ ద సేమ్ టైం అందులోనే సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రావాలి, మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please do like, share and subscribe to our channel.